హనుమకొండ పట్టణంలోని 53వ డివిజన్ భీమారం ప్రధాన రహదారి వెంట నూతనంగా ఏర్పాటు చేసిన యశస్వి హాస్పిటల్ని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు, డోర్నకల్ మాజీ శాసనసభ్యులు రెడ్డి నాయక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డాక్టర్ జి చైతన్య మరియు హాస్పిటల్ యాజమాన్యానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఆబ్స్టిట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్. ఈరోజు మా హాస్పిటల్ యశస్వి హాస్పిటల్ ఇది భీమారం రోడ్డు మీద ఆపోజిట్ టు కాకతీయ యూనివర్సిటీ గేట్ ఉంది. ఈరోజు మా హాస్పిటల్ ఇనాగరేషన్ అయింది. మన ఎమ్మెల్యే సార్ నాయని రాజేందర్ రెడ్డి గారు హనుమకొండ డివిజన్ అండ్ ఎమ్మెల్యే సార్ నాగరాజు సార్ వర్ధన్నపేట డివిజన్, ఇంకా ఎక్స్ఎమ్మెల్యే బిఎస్ రెడ్డి నాయక్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ ఈరోజు అయింది. మా హాస్పిటల్లో వచ్చేసి ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ, ఇంకా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, అనెస్థీషియా, పీడియాట్రిక్స్, ఇంకా యూరాలజీ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీలో వచ్చేసి మనకు అన్ని నార్మల్ డెలివరీస్ అవుతాయి, సిజేరియన్ సెక్షన్స్, హిస్టెక్టమీస్, ఇంకా గర్భసంచికి గడ్డలైనవి, ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఓవేరియన్ సిస్ట్, పీసీఓడి ఇలాంటి సమస్యలన్నిటికీ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. అన్ని గైనకలాజికల్ సర్జరీస్, అన్ని గైనకలాజికల్ అన్ని ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఇంకా ఇక్కడ కాస్మెటిక్ గైనకాలజీకి ఒకటి బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. అందులో వచ్చేసి మనకు ఇక్కడి వరంగల్లో ఫస్ట్ టైం మనము జెట్ ప్లాస్మా థెరపీ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. అది అధునాతమైన ట్రీట్మెంట్. ఇందులో ఏంటంటే లైక్ మూత్రం ఆగట్లేదు, లేకపోతే స్పీడ్గా మూత్రం వస్తుంది అని కొందరు మహిళలకు ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఈ ట్రీట్మెంట్ అనేది మనము ఇస్తాము. వాళ్ళకు సర్జరీ లేకుండా మనకు ఈ ట్రీట్మెంట్ ద్వారా మనకు అది క్యూర్ అయిపోతుంది. ఇంకా ఈరోజు మా హాస్పిటల్ యశస్వి హాస్పిటల్ని గౌరవ ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారు మరియు గౌరవ ఎమ్మెల్యే నాగరాజు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, మా హాస్పిటల్ ప్రత్యేకత ఏమిటంటే అధునాతనమైన ట్రీట్మెంట్స్ని మేము మన మొట్టమొదటిసారిగా జెట్ ప్లాస్మా థెరపీ అనేది ఆబ్స్టెటిక్ అండ్ గైనకాలజీ, కాస్మెటిక్ గైనకాలజీలో తేవడం అనేది జరిగింది. ఇంకా జనరల్ సర్జరీ ప్రకారంగా చూస్తే లాప్రోస్కోపిక్ సర్జరీస్ స్మాల్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్, స్మాల్ హోల్స్ ద్వారా, ఇంతకుముందు పెద్ద కోత ద్వారా జరిగే సర్జరీస్ని కూడా స్మాల్ హోల్స్ ద్వారా మనం పెద్ద సర్జరీలు అనేవి, అధునాతనమైన సర్జరీలు అనేవి చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మా జనరల్ సర్జరీస్లో మెయిన్ అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా, మళ్ళీ పిత్తాశయంలో రాళ్ళు, గాల్ బ్లాడర్ స్టోన్స్కి మనకు సర్జరీస్ లాప్రోస్కోపీ ద్వారా, లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ సర్జరీస్, లాప్రోస్కోపీకి హెర్నియా సర్జరీస్, ఇంతకుముందు కోత ద్వారా అయ్యే సర్జరీస్ ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా మనము సర్జరీస్ అయితే చేయడానికి మన దగ్గర లాప్రోస్కోపిక్ సెట్ అనేది ఉంది. ఇంకా నరాల వాపులు, రొమ్ములో గడ్డలు, తర్వాత చూసుకుంటే శరీరంలో ఎక్కడైనా వాపు ఉండడం కానీ, సెల్యులైటిస్ పరంగా ఏదైనా కాళ్ళు వాపులు రావడం కానీ, వీటికన్నిటికీ మన దగ్గర అధునాతన ట్రీట్మెంట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మంచి అవకాశాన్ని మన జిల్లాలోని ప్రజలందరినీ వినియోగించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సో